తుమ్మిడిహట్టికి అనుమతులు ఇప్పించండి. జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి. చర్చల ప్రక్రియ ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి హామీ. తెలంగాణ మహారాష్ట్ర మధ్య సమావేశం ఏర్పాటు చేయండి. నిన్న రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఎందుకు వెళ్ళిండంటే ఇందుకే వెళ్ళిండంట. మరి ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం ఎత్తు పెంపునకు మహారాష్ట్ర నుంచి అనుమతులు ఇప్పించాలని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ఆయన కార్యాలయంలో సీఎం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తుమ్మిడిహెట్టి ప్రధాన ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖ, దానికి ప్రధాని కార్యాలయం నుండి స్పందించి జలశక్తి శాఖకు పంపిన లేఖ విషయాన్ని సీఎం ప్రస్తావించు తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి గతంలోనే రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం రేవంత్ గుర్తు చేస్తూ 148 మీటర్ల నుంచి 152 మీటర్ల వరకు ఎత్తుతో బ్యారేజీ నిర్మించే అంశంపై పూణేలో సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం నిర్వహించిందని, బ్యారేజీ ఎత్తు పెంపుతో మహారాష్ట్ర ముప్పు ప్రభావం పెద్దగా ఉండదని స్పష్టమైందన్నారు. ముప్పులోనూ 50% నది గర్భం రివర్ బెడ్ లోనే ఉంటుందని, 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణం చేపడితే గ్రావిటీ ద్వారా కావాల్సినంత నీరు సరఫరా చేయలేమని, అందుకే 150 నుంచి 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించాలని కోరుతూ తుమ్మిడిహెట్టి వద్ద 150 నుంచి 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణం చేపడితే గ్రావిటీ ద్వారానే నీటి సరఫరాకు అవకాశం ఉంటుందని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. గ్రావిటీ ద్వారా నీటి సరఫరాతో విద్యుత్ వినియోగం భారం ఉండదని, ఈ నేపథ్యంలో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించాలని కోరారు. ఈ అంశంపై సాధ్యమైనంత త్వరగా తెలంగాణ మహారాష్ట్ర మధ్య సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టుకు నిర్మాణం పూర్తయితే పూర్తిగా వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీటి వసతి ఏర్పడుతుందని వివరించారు. చర్చలకు ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. సరే, సంతోషం. ఏదేమైనప్పటికీ తుమ్మిడిహెట్టికి ఆల్రెడీ గతంలోనే చర్చలు జరిగినాయి. చర్చల్లో భాగంగా 148 మీటర్ల పొడవులో నిర్మాణం చేసుకోవచ్చు అని చెప్పేసి ఆల్రెడీ క్లియర్గా అనుమతులు ఉన్నాయి. ఇక దాన్ని 148 మీటర్లు దాన్ని 152కు ఎత్తుకు చేర్చాలని చెప్పేసి ఒక ప్రయోగం చేస్తూ ఉన్నారు. నీటి నిల్వ కోసం అని చెప్పి చెప్తా ఉన్నారు. సరే, రాష్ట్ర ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి పని చేయాలని చెప్పేసి కోరుతా. కానీ అదేవిధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు మనకు రావాల్సినటువంటి వాటర్ పైన కూడా బలమైన పోరాటం చేస్తే మనకు రావాల్సిన నీటిని వస్తాయి. మనం ఏదైతే 7 ప్రాజెక్టుల కోసం చేపట్టినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ 7 ప్రాజెక్టుల పైన వాళ్ళు మళ్ళీ ఉత్తర్వులు ఇచ్చుకుంటూ దాన్ని ఆపాలి, ఎట్లయినా నిలిపివేయాలని చెప్పేసి ప్రయోగాలు చేస్తూ ఉన్నారని కూడా వార్త వచ్చింది. అది వేరే పేపర్లో ఉంది, చదివే ప్రయత్నం చేద్దాం.